ట్రంప్ ఇప్పుడు జైలుకు వెళ్తాడా లేదా పెనాల్టీ కడతాడా చూడాలి. శృంగారతార స్టార్మీ డానియల్తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్టు వార్తలు వస్తే 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నాడు. ఆమె నోరు ముయించేందుకు $1.33 లక్షల తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్ముని స్టార్మీ డానియల్కి చేరవేశారు. అక్రమ చెల్లింపులు కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డును తారుమారు చేశారు. ఈ వ్యవహారం అంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్ మీద విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులు న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్కి చెల్లించినటువంటి సొమ్ముని కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతం గడిపిన మాట నిజమేనని స్టార్మీ డానియల్ కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలం అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు, ఇది హష్మనీ వ్యవహారం కాదు, ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే, పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇట్లాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇరికించారంటే వాళ్ళు ఇక ఎవరికైనా ఇరికించగలరు. నా మీద తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులు గురి చేయాలని చూస్తున్నారు, వారు ఆటలు సాగవంటూ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంటు. న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యం మీద అయితే పడింది. కోర్టు ఆయనకి జైలు శిక్ష కానీ జరిమానా కానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా, చట్టపరంగా అది సాధ్యమేననే సందేహాలు తలెత్తున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ హుసేన్ చెప్పుకొచ్చారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యర్థిత్వానికి వచ్చే ముప్పేమీ లేదని చెప్తున్నారు.